వాళ్ళన్నా ఏదో తాత్కాలికమైనటువంటి భవనాలు నిర్మించారు. కనీసం ఈ 5 ఏళ్లలో 3 రాజధానులు అని చెప్పేసి అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండానే చేశారు మీరు ఇండియా మ్యాప్లో. మరి మీరు ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా మాట్లాడడం అనేది, నేను అంటున్నది ఏంటి అంటే, ఇప్పుడు ఈ భూముల సేకరణ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎన్ని చేసినా రాష్ట్ర రాజధాని అమరావతి మీరు కూడా ఫిక్స్ అయిపోయింది మైండ్లో ఖచ్చితంగా. ఇక 3 రాజధానులు 4 రాజధానులు లేవు. అయితే ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నది ఏంటి అంటే, ఈ భూములకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఇది కూటమి సర్కార్ చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాల్సిందే. అలాగే మీ వర్షన్ ఏంటి అది చెప్పండి. ఇప్పుడు మొదట తీసుకున్నటువంటి 36,000 ఎకరాలకు సంబంధించి ఒక అనుమానాస్పదంగా లేకపోతే గందరగోళమైనటువంటి పరిస్థితి ఉందండి. 36,000 ఎకరాలని వాడుకునే దానికి సరైనటువంటి ప్రణాళికలే లేవు. మళ్ళీ ఈ 44,000 ఎకరాలు చేతికి అనేది కూడా చెప్పాల్సింది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే డిప్యూటీ సీఎం గారు స్పష్టం చేయాలి. స్పష్టత చేయకుండా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. చాలా నిర్ణయాలు ఇట్లాగే జుగుప్సాకరంగా ఉన్నాయి. చాలా ఇబ్బందికరమైనటువంటి అంశాల నిర్ణయాలు ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటుంది. దీన్ని గమనించి కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క నిపుణుల కమిటీ, రాజధాని పెంచుకోవడం ఏదైతే శివరామకృష్ణ కమిటీ చేసినటువంటి సిఫార్సులను తుంగలో తొక్కారు. అట్లాగే సహజంగా కావాల్సినటువంటి ఒక కొంత భూమి సరిపోతుంది. ఒక 5 మనము ప్రభుత్వమే కొనుక్కొని కనుక నిర్మాణం చేస్తున్నట్లయితే ఈ పరిస్థితి ఉండదు. ఒకవైపు రైతులు అగమ్య గోచరంగా ఉన్నారు, పౌరులు చెల్లిస్తున్నారు. రైతుల గురించి, అమరావతి రైతుల గురించి మీరు మాట్లాడేదానికి లేదు. అమరావతి రైతుల గురించి 5 ఏళ్లలో పాపం వాళ్ళు చేసినటువంటి దాన్ని, ప్రభుత్వానికి వాళ్ళు భూములు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి కోసం కాదు, లేకపోతే తెలుగుదేశం పార్టీ కాదు వాళ్ళు భూములు ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూములు ఇచ్చారు. మీరు అక్కడ తీసుకొచ్చి మేము అక్కడ వేరే వాళ్ళకి పట్టాలు ఇస్తాము, లేకపోతే దాన్ని తీసుకొచ్చి అమ్ముకుంటాము అలా ప్రయత్నం చేసింది మీరు. మరి ఇప్పుడు మీరు వచ్చి పాపం రైతుల మీద ఇంత బాధపడిపోతున్నారు. ఆ రోజు ఆ బాధ కానీ పడి ఉంటే, ఆ రోజు మీరు కానీ మాట్లాడుంటే ఖచ్చితంగా అందరం అప్రిషియేట్ చేసి ఉండేవారం. రామారావు గారు, వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ వస్తాను ఒకసారి. బండారు వంశీకృష్ణ గారు, గుడ్ మార్నింగ్. ఏంటి 44,000 ఎకరాలకు సంబంధించినటువంటి అంశం ఏంటి? సో ఏమవుతుంది, జంబో అమరావతినా? మీకు ప్యానల్లో ఉన్న తమ్ముడు నాగార్జునకి, వివేక్ బాబు గారికి, అలాగే రామారావు అన్నకి గుడ్ మార్నింగ్ అండి ముందుగా. అయితే మీకు ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నాకు అనిపించింది మరి రామారావు గారు అఫెండ్ అవ్వకూడదు. ఏదైనా ఆన్సర్ చేయలేని టాపిక్ ఉంటే మాత్రం వైసీపీ నుండి రామారావు గారిని మాత్రమే పంపిస్తా ఉన్నారు. లేదంటే ఏ శేఖర్ రెడ్డో వెంకటరెడ్డో వచ్చేసి గయ్యా గయ్యా అరిసేసి వెళ్ళిపోతారు. పాపం రామారావు గారు అట్లా కాదు, ఆయన సాఫ్ట్ కార్నర్. ఏదైనా ఆన్సర్ చేయలేని టాపిక్ ఉండి మీరు డైరెక్ట్ గా అనేసారు. అసలు మీకు మాట్లాడే అర్హత లేదని మీరు డైరెక్ట్ గా అనేసారు. రామారావు గారు అదే వెంకటరెడ్డి, కిషోర్, ఇంకో రెడ్డి, మన శేఖర్ రెడ్డి గారు అయితే చెలరేకపోయేవాడు. ఎందుకు లేదు, మేము ఇచ్చేసాం. రామారావు గారు హుందాగా అంగీకరించారు. అవును సరే అని చెప్పి ఆయన మీ మాటలకు అంగీకరించినట్టు ఉన్నారు. అయితే సరే మనం టాపిక్ లోకి వస్తే, ఇదే ప్యానల్లో తమ్ముడు నాగార్జున ఉన్నాడు. నాగార్జున ఒకసారి నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వచ్చాడు గతంలో మా పార్టీలో ఉన్నప్పుడు. ఎయిర్పోర్ట్ కి వచ్చి మేము సిటీలోకి వెళ్తున్నప్పుడు నాగార్జున ఒక మాట అన్నాడండి, ఇదంతా చంద్రబాబు నాయుడు గారి కష్టం అన్నా అన్నాడు. ఆ బిల్డింగ్లు, ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లు అవన్నీ చూసి ఇదంతా చంద్రబాబు నాయుడు గారి కష్టం అన్నా అట్లా. నాయకుడి నాయకత్వంలో మనం ఉన్నామంటే మనం ఎంత అదృష్టవంతులం అని చెప్పేసి నాగార్జున గారి నోటికి తాళం వేసేసారు అయితే డిబేట్ లో. ఓకే, అదే మరి పక్కనే ఉన్నాడు కదా, అడగండి ఒకసారి అన్నాడు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి కష్టం, మనం ఆ నాయకుడి నాయకత్వంలో ఈ రోజు మనం ప్రయాణిస్తున్నాం అంటే నిజంగా మన అదృష్టం అని చెప్పి నాగార్జున గారు ఆ రోజు నాతో అన్నటువంటి మాటలు. సార్ ఇప్పుడు ఈ ప్యానెల్లో మీతో పాటు 4 ఉన్నాం సార్, టోటల్ గా 5 అట్ ది ఏజ్ గ్రూప్ ఆఫ్ అరౌండ్ 40 years మాక్సిమం అందరం. సార్ ఇప్పుడు మనందరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళం. మన పిల్లలు ఒక 30 years తర్వాత వాళ్ళు ఒక రాజధాని అనేది చెప్పుకోవాలంటే, అమరావతి రాజధాని గతంలో 5 సంవత్సరాలు దాన్ని నిర్వీర్యం చేశారు. అది పక్కకి ఇప్పుడు టాపిక్ కాదు కాబట్టి దాన్ని మాట్లాడను. ఆ 5 ఇప్పుడు ఈ 30 సంవత్సరాల తర్వాత మన రాజధాని ఏంటి అని చెప్పుకోవాలంటే, వరల్డ్ క్లాస్ రాజధాని గర్వంగా చెప్పుకునేలా చేయడానికే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అడుగులేస్తా ఉన్నారు సార్. ముఖ్యంగా మనం సౌత్ ఇండియాలో చూసుకుంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఎలా ఉన్నాయి సార్ ఈ రోజు? ఎలా ఉన్నాయి ఈ రోజు? హైదరాబాద్ అనేది 4 లక్షల ఎకరాల్లో విస్తీర్ణం అయ్యింది ఈ రోజు నాడు. స్టిల్ ఫ్యూచర్ సిటీ అని, ఫార్మా సిటీ అని ఇంకా వాళ్ళు భూసేకరణ చేస్తానే ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, చేస్తా ఉన్నారండి.
కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా 2014 నుండి 2019 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ప్రతిపాదించినటువంటి అమరావతి ప్రాంతంలో రైతులు ఇస్తే దాన్ని 2019 నుండి 24 వరకు ఏం జరిగిందో అందరికీ తెలుసు. 24లో మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ని రోజులు పట్టింది ఆ జంగల్ క్లియరెన్స్ చేయడానికో లేదంటే ఇంకా పాడుపడిపోయిన అవన్నీ సరి చేయడానికో మళ్ళీ అమరావతి పనులు ప్రారంభించడానికి ఇన్ని రోజులు పట్టింది. ఈ లోపు 40,000 ఎకరాల భూసేకరణ అని చెప్పేసి రైతులు స్వచ్ఛందంగా వస్తా ఉన్నారు ఈ రోజు, మావి కూడా పూలింగ్ కి తీసుకోండి అని. ఇప్పుడు 33,000 ఎకరాలు మన హైదరాబాద్ తో పోల్చుకుంటే 1/10 అండి. అవును, హైదరాబాద్ తో కంపేర్ చేసుకుంటే 1/10. ఆ తర్వాత ప్రభుత్వానికి అవసరం అయ్యి మాకు ల్యాండ్ కావాలి అని ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పటికి వాళ్ళు ఇల్లు కట్టుకుని ఉంటారో లేదంటే వేరే వేరే ఆ పొలాలన్నీ కూడా డెవలప్ అయ్యి ఉంటాయో తెలియదు, అప్పుడు తీసుకోవడం కష్టం. కాబట్టి ఇప్పుడు పూలింగ్ అని చెప్పేసి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు గారి పాలన మీద, చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ మీద నమ్మకం ఉండి రైతులందరూ కూడా ఈ రోజు ముందుకు వస్తా ఉన్నటువంటి కంప్లీట్లీ ల్యాండ్ బ్యాంక్ అంటారు మీరు, భవిష్యత్ అవసరాల కోసం ముందుగా భవిష్యత్ అవసరాల కోసం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గాని ప్రభుత్వం గాని ఎక్కడ ఈ 33,000 ఎకరాలను పక్కన పెట్టేసి ఈ 40,000 ఎకరాల్లో డెవలప్ చేస్తామని అంటలేదండి. ఈ 33,000 ఎకరాల్లో జరగాల్సినటువంటి డెవలప్మెంట్ ఏదైతే 2014-19 మధ్య వచ్చినటువంటి ప్రపోజల్స్ అలాగే ఉన్నాయి. వాటికి ల్యాండ్ ప్రొక్యూర్మెంట్, ల్యాండ్ ఇచ్చినట్టు అలాట్ చేసినట్టు ల్యాండ్ కూడా అలాగే ఉంది. మళ్ళీ వెళ్లిపోయిన కంపెనీలు తిరిగి వస్తా ఉన్నాయి. 2 ఇంటర్నేషనల్ స్థాయి యూనివర్సిటీలు ఉన్నాయి. ఆ తర్వాత మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఇందాక అంటున్నారు రామారావు గారు, తాత్కాలిక సచివాలయాలు, తాత్కాలిక భవనాలని ఏం చేశారు మరి? 5 ఏళ్ళు అందులో నుంచి కదా పాలించారు, అక్కడికే కదా మరి పరదాలు కట్టుకుని వెళ్ళింది. అదే కదా మీకు హైకోర్టు, అదే కదా మీకు సచివాలయం, అదే కదా మీకు మంత్రులు, సీఎం గారి పేషీలు అన్ని కూడా. సీఎం గారు వెళ్ళలేదులేండి, మీరు సీఎం గారు నన్నొద్దు పాపం అప్పట్లో. సీఎం గారు పాపం ఆయన ఇంటి దగ్గరే సెట్ చేసుకుని ఇంట్లోనే మరి సీఎంఓ చేసేసుకున్నారు, అది వేరే విషయం. ఇప్పుడు అది వైసీపీ అఫీషియల్ కాంగ్రెస్ వైసీపీ కేంద్ర కార్యాలయం అయింది ఇప్పుడు అది. సో ఇది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇస్తున్నటువంటి ల్యాండ్. అయితే నేను ఇందాక చెప్పినట్లు నాగార్జున గారికి కూడా తెలుసు బాగా. మరి ఇప్పుడు నాగార్జున గారు ఏం చెప్తారు అని ఆత్రంగా ఎదురు చూస్తా ఉన్నాం. వాళ్ళ మేడం అయితే నేను ట్వీట్ చేశారు, ఉట్టికి ఎగరలేనమ్మా అని ఏదో ట్వీట్ చేశారు. మరి మా తమ్ముడు ఏం చెప్తాడు దీనికి సమాధానం? సో ఇక్కడ ఏంటంటే అండి, పబ్లిక్ గా రైతులు వచ్చేసి మావి కూడా పూలింగ్ తీసుకోండి అని ప్రపోజల్ పెట్టిన తర్వాత మరో 40,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేస్తామని చెప్పి ప్రభుత్వం అడుగులు వేస్తా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. కానీ ఎక్కడా కూడా బలవంతాలు లేవు. ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా ఆమోదయోగంగానే ఉండి వీటిని కూడా భవిష్యత్తులో ఎలా డెవలప్ చేయాలనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేస్తారు. అమరావతి అనేది హైదరాబాద్ కు, బెంగళూరుకు ధీటుగా ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ వచ్చేటప్పటికి కూడా డెఫినెట్లీ ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నా. మరొకటి ఏంటంటే అండి, చంద్రబాబు నాయుడు గారి జాతకంలో ఉన్నట్లుంది. ఆయన ఏ పని మొదలు పెట్టినా గానీ విమర్శకులు మరి ముందుగా ఆయన కంటే ముందు సైకిల్ వేసుకొని పరిగెత్తుకుంటే ఆయన కంటే ముందెళ్ళి అలా చేస్తున్నాం ఇలా చేస్తున్నాం అంటారు. ఆ రోజు హైటెక్ సిటీని ఎన్ని మాటలు అన్నారంటే 1997లో తొండలు గుడ్లు పెట్టవు, అవి పెట్టవు, ఈయనకి ఎందుకు ఇక్కడ ఇంత ఇది చేస్తా ఉన్నాడు, ఇంత డెవలప్, ఇంత సరేలేండి సార్. ఇప్పుడు మొన్న ప్రపంచ బ్యాంక్ కూడా లేఖలు రాసినారు కదా. అవునండి, అదే చెప్తా ఉన్నా. అమరావతి హైటెక్ సిటీని అలా అన్నారు. ఈ రోజు ఏంటంటే అక్కడ పరిస్థితి, ఈ రోజు అక్కడ పరిస్థితి ఏంటంటే మరో ప్యారలల్ గా మరొక సిటీ నిర్మించడం అయిపోయింది కదా. ఇప్పుడు ఆ సిటీని అనుకుని ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని, ఫార్మా సిటీ అని చెప్పి ఇంకా డెవలప్ అవుతా విస్తీర్ణిస్తా ఉంది హైదరాబాద్ అనేది. ఆ రోజు ఆ బీజం వేయబట్టి వీళ్ళు ఒప్పుకోరు, వీళ్ళకి ఈగోలు అడ్డం వస్తా ఉంటే వీళ్ళు ఒప్పుకోరు చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేశారంటే. ఆ రోజు కూడా విమర్శించారు. విమర్శలు చంద్రబాబు నాయుడు గారు పట్టించుకున్నట్లయితే అది అక్కడే ఆగిపోయేది. ఆ తర్వాత అమరావతి ల్యాండ్ పూలింగ్ అన్నారు, ఎన్ని లేఖలు రాశారండి, ప్రపంచ బ్యాంకుకి లెటర్లు రాశారు, రైతుల్ని రెచ్చగొట్టారు 2014 నుండి 19 వరకు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో 33,000 ఎకరాలు ఇచ్చారు. 33,000 ఎకరాలు ఇస్తే ఆ దిశగా వరల్డ్ క్లాస్ క్యాపిటల్ కట్టాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆశల్ని 2019లో వీళ్ళు వచ్చారు. ఏం జరిగిందో అందరికి తెలుసు. ఈ రోజు 2024లో చంద్రబాబు నాయుడు గారు P4 అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొస్తా ఉన్నారు. దీన్ని చూసి కూడా హేళనగా మాట్లాడుతా ఉన్నారు. 20 సంవత్సరాల తర్వాత ఈ P4 యొక్క ఫలితాలు ఏంటో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాదు భారతదేశం మొత్తం చూస్తుంది. ఓకే, అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఇప్పుడు గతంలో లోకేష్ గారు కూడా ఇది నగదు బదిలీ అనేటటువంటి అంశాన్ని లేవనెత్తినటువంటి సందర్భంలో ఏ విధంగా మాట్లాడారో చూసాం. ఫస్ట్ లో ఆయన 5 ఏళ్ల పాటు ఈ
బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో డబ్బులు పట్టాలి. అదొకటి. ఇప్పుడు కొత్తగా 40,000 ఎకరాలలో కూడా ఏ మాత్రం అర్హత లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వచ్చి ఈ విమర్శలు చేస్తా ఉంది. కాబట్టి ఆ విమర్శలు మేము పట్టించుకో. ఖచ్చితంగా ఏదైతే రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఆమోదయోగంగా ఈ స్థలాలు ఇస్తామన్నారో, ఇది పూలింగ్ ఇస్తామన్నారో అది తీసుకుంటాం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి క్లాసిక్ రాజధానిగా ఉంటుంది, ఇది ఖాయం. ఓకే, గుడ్ మార్నింగ్ వివేక్ బాబు గారు. మరి మీ వైజాగ్ 3వ రాజధానిలో ఒక రాజధాని అయిద్ది అనుకున్నాం, మరి మీరేమో వైజాగ్లో కూర్చున్నారు. అమరావతి అభివృద్ధి చెందుతోంది, ఇంకో 44,000 ఎకరాలట. సరే, మీరు వైజాగ్ వాసి అనేది పక్కన పెడితే ఏంటి మరి మీ స్టాండ్ ఏంటి? రాజుగారి ముందు ప్యానల్ సభ్యులకి అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్. తప్పేం లేదు.